అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాత మనవడు కథలో భాగంగా ఏ దేశమైనా ప్రపంచంలో నష్టపోవాలంటే, అక్కడ ప్రజలు ఇబ్బంది పడాలంటే అసలు ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాలతో భాగంగా ఒక కథ తాత మనవడికి చెప్తాడు. మధ్యలో పూరి ఉంటుంది. పట్నం పోవద్దని చెప్పి పూరికి చెప్పే క్రమంలో భాగంగా జరిగినటువంటి చరిత్ర అంతా చెప్పుకుంటూ కథ రూపంలో వస్తుంది. ఒకానొక అందమైన దేశం మనవడా, ఆ దేశం పేరు స్వర్గము. ఆ స్వర్గదేశంలో అందమైన పచ్చని చక్కని శాంతియుతంగా ఉండే దేశం అది. అనేక పురాణాలు కథలు కాలక్షేపాలతో బ్రతికే మానవులు ఉన్నటువంటి దేశము ఆ స్వర్గదేశము. పక్షులు జంతువులు సకల ప్రాణికోటి ఆనందంతో మునిగిపోయిన దేశము ఆ స్వర్గదేశము. ఆ స్వర్గదేశంలోకి ఒక్కసారిగా ఒక పరదేశీయుడు వచ్చాడు. అప్పుడు పరదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఏ దేశంలో లేనటువంటి సంతోషాలు ఉన్నాయి, ఐక్యత ఉంది. ఈ ఐక్యతని సంతోషాన్ని ఎలాగైనా చెడగొట్టాలి అని చెప్పి తను తెచ్చినటువంటి నిధుల మూటని 10 మందికి మంచివారికి పంచుతానని ఆ స్వర్గదేశంలో ఉన్నటువంటి కొందరికి చెప్తాడు. ఆ చెప్పిన తర్వాత ఆ స్వర్గదేశంలో ఉన్నటువంటి సమర్థులు ఎవరు అనేటువంటిది ప్రశ్న ఉత్పన్నం చేస్తాడు. ఆ స్వర్గదేశంలో ఏబిసిడి డాష్ డాష్ అనేక మతాల వారు ఉండేవారు. ఆ ఏ మతంలో అనేక కులాలు ఉండేవి. ఏ కులంలో సుమారు 2000 పైన కులాలు ఉండేవి. ఆ 2000 కులాలకి కుల పెద్దలు ఉండేవి. అంటే 2000 కులాలకు సంబంధించి కుల పెద్దలన్నీ కలిసి అనే మతాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉండేవారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఏమొచ్చినా పంచాయతీ పెద్దల ద్వారా ఈ 2000 కులాల పెద్దలు ఈ మతాన్ని దెబ్బతీయకుండా ఆ దేశాన్ని కాపాడుకుంటూ వస్తుండేవారు. అయితే బీసీడీ యొక్క మతంలో కూడా 2 కులాలు ఉండేవి. ఈ 2 కులాలు కూడా ఒకరికొకరు పోట్లాడుకుంటూ కొట్టుకుంటూ ఉండేవి. ఈ ఎఫెక్ట్ ఏ మతం మీద చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. అలాంటి పరిస్థితిలో పరదేశీయుడు వాళ్ళకి వరంలా దొరికాడు. ఆ పరదేశీయుడితో బీసీడీ మతాల వారి యొక్క కులాలు వాళ్ళతో చేతులు గడిపాడు. నేను తెచ్చినటువంటి నిధులు మంచివారికి అన్నాడు కదా పరదేశీయుడు. ఆ నిధులు కూడా ఉచితంగా 10 మందికి పంచుతానని ఎప్పుడైతే అన్నాడో ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టాలని కుట్ర పన్నాలని ఆలోచించలేకపోయారు స్వర్గదేశవాసులు. మనసులో గాఢంగా పరదేశం నిర్ణయించుకుని ఒక్కొక్క కుల పెద్దను పిలిచి వీళ్ళు ఎవరు గొప్పవారో వారికి నేను తెచ్చిన నిధుల్ని ఉచితంగా ఇస్తాను అని చెప్పేసి మీ మతాన్ని అభివృద్ధి చేసుకుని మీ కులాన్ని అభివృద్ధి చేసుకోండి అని చెప్పి చెప్తాడు. ఈ యొక్క స్వర్గలోకవాసులు గుడ్డిగా నమ్మి నిధుల కొరకు ఆ స్వర్గదేశ మత పెద్దలకి కులాల ప్రజలకి పట్టణాలకి పల్లెటూరికి ఈ విషయం పట్టణం నుంచి వచ్చిన పరదేశం నుంచి వచ్చిన వ్యక్తి నిధులు ఉచితంగా పంచుతున్నాడని చెప్పేసి ఆ విషయం అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టాడు. అయినా పరదేశీయుడు శాపకంద నిధుల్ని ఆశగా చూపి తను తెచ్చిన నిధుల్ని వైడూర్యాలు బంగారు నిధుల్ని బంగారు ఆభరణాలని చూపిస్తున్నాడే కానీ ఎవరికి ఇవ్వలేదు. అయినా ఈ కుల పెద్దల్ని ఆయా కులాల వారు ఆయా కులాల పెద్దల్ని ఆ నిధుల కోసం ఎదిరించేటట్లు తన యొక్క నిధుల్ని ఆశగా చూపి ఈ విధంగా కుట్రల పని వారి మధ్య చిచ్చు పెట్టేస్తాడు. ఆయా మతాల వారు ఒకరికొకరు దూషించుకోవడం మొదలు పెడతారు. అంటే ఈ యొక్క పరదేశం తెచ్చిన నిధుల కోసం ఆ స్వర్గదేశంలో ఉన్నటువంటి మతాల వారు కులాల వారు ప్రాంతాల వారు పట్టణం వారు అందరూ ఒకరికొకరు దూషించడం నేను గొప్ప అని చెప్పేసి దూషించుకోవడం మొదలుపెట్టారు ఆ పరదేశం నిధుల కోసం. బీసీడీ మతం వారు ఏ మతం వారు ఎక్కువ ఉన్నారని ఒకరికి తెలియకుండా ఒకరిని కలిసి ప్రజల్ని వారి కుల పెద్దల మధ్య వారి కులాలు ప్రాంతాలు బంధుప్రీతి ఆర్థిక స్తోమత అధికారం ఆధారంగా వారి ఆచార వ్యవహారాల ఆధారంగా విమర్శించే విధంగా చేస్తూ వాళ్ళని విధించి పాలించే విధానాలను అమలు చేసే విధంగా బినామీ వ్యవస్థని ఏర్పాటు చేసుకునే విధంగా, అంటే తప్పు చేసేది ఒకడు శిక్ష అనిపించేది ఒకడు అనే విధంగా ఆ ఏ మతంలో క్రియేట్ చేశారు. అంటే
ఆ మతాల మధ్య ఏ మతంలో ఉన్నటువంటి కులాల మధ్య ప్రాంతాలను చిచ్చు పెట్టేశారు బీసీడీ మతం వారు. ఎందుకంటే ఆ నిధులు వీళ్ళు ఐక్యతగా ఉంటే ఆ నిధులు పరదేశీయుడు వెలికిస్తారని వాళ్ళు పొందాలని బీసీడీ మతాల వారు కుట్ర పన్నారు. బినామీ వ్యవస్థ అంటే మత పెద్ద అన్ని తప్పులు చేస్తే కింది కింది స్థాయి వారు 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 చేసినట్లు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే శిక్ష. ఎందుకంటే వాళ్ళకి మామూలుగా వాళ్ళ కమాండింగ్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో కింది ప్రజలు ఆ మత పెద్ద చెప్పినట్టు తప్పు ఒప్పుకోవాలి, శిక్ష అనుభవించాలి. ఈ రోజు కూడా జరుగుతుంది ఆఫీసుల్లో. చేయించి ఎదురు తిరిగితే నింద మోపి రచ్చబండ తీర్పు ద్వారా శిక్షలు ఖరారు చేసి వాళ్ళని అంతం చేసేవారు, పేదవారుగా మార్చేవారు, గ్రామ బహిష్కరణ చేసేవారు. లాభం వస్తే మాత్రం తను చేసినట్టు ఒప్పుకునేది, నష్టం వస్తే తను అవతల వాళ్ళు చేశారు, నేను చెప్పాను పని వాళ్ళు చెప్పు చేశారని చెప్పేవారు. కానీ చేప కింద నీళ్ళ వెనక కుతంత్రాలు చేసి బినామీ వ్యవస్థ ద్వారా పిటిషన్లు పెట్టించే విధానము. ఈ విధంగా పాపం తెలియదు నిజాయితీ పరులకి తెలియక ఇరుక్కొనిపోయి ఉంటారు. నిధులు తినేది ఒకడు, నిధులు తినేది ఒకడు, తప్పించుకొని పోయి పేదరికాన్ని అనుభవించి ఆ నిధుల ఆధారంగా శిక్ష అనుభవించేది ఒకడు. ఏ విధంగా లాభం వస్తే తప్పు చేసి ప్రశ్నిస్తే మత పెద్దని నన్ను బాధ్యుని చేస్తారని, అంటే లాభం వస్తే తను, తప్పు చేస్తే తనను ఎక్కడి బాధ్యతను చేస్తారని తన ప్రజల్ని మభ్యపెట్టి వ్యక్తిగత లాభం పొంది తన కింది స్థాయి వారిని ఆర్థికంగా దెబ్బతీసి హింసించి మౌఖిక ఆదేశాల ద్వారా పనులు చేయించి ఈ విధంగా రికార్డులో ఒకటి ఉంటుంది, మౌఖిక ఆధారంగా ఒకటి ఉంటుంది. తర్వాత ఫెయిల్ అయితే అంతా నీదే తప్పని, లాభం వస్తే అంతా నాకు క్రెడిట్ అని విధంగా చెప్పుకుంటూ ఏదైనా ప్రశ్నిస్తే ఏ సమస్య వచ్చినా నేను పెద్దను కాబట్టి నన్ను అడగతాను, నిన్ను అడగదని చెప్పేసి ఆ విధంగా పై స్థాయి వాళ్ళు కింది స్థాయి వాళ్ళని ఈ విధంగా భయపెట్టి చివరికి ఆ ప్రజల్ని ఆ కింది స్థాయి వాళ్ళని దోషులుగా చిత్రీకరించి ఎన్నో జీవితాలను నాశనం చేసుకుంటూ వచ్చే విధంగా పరదేశ నిధుల కోసం స్వర్గదేశం ఏ విధంగా అస్తవ్యస్తం అయిపోయింది. నిజాయితీ మత పెద్దగా ఏ మత పెద్ద చలామణి అయ్యేవాడు కాదు. ఏ మతంలో ఉన్నటువంటి మత పెద్ద నిజాయితీ అనేది గాడి తప్పింది. ఎందుకు? ఆ పరదేశీ నిధుల కోసం. ఈ లోపాన్ని పసిగట్టిన బీసీడీ మతాల వారు ఏ మతంలోని కులాలని రెచ్చగొట్టి ఆ మత పెద్దని దించేసి తన కులానికి సంబంధించిన వ్యక్తిని మత పెద్దగా చేర్చుకోమని ఈ విధంగా కులాల మధ్య చిచ్చు పెడుతూ వచ్చారు. ఆ చివరికి ఏ మతాన్ని ఫస్ట్ పట్టించి పెద్దగా మార్చి నాయకుడు లేని ప్రజలు ఉండే విధంగా చేర్చి నాయకుడి పేరుకే కానీ ఆ మత పెద్ద మాట ఎవరు వినేవాళ్ళు లేకపోతే విభజించి పాలించే ఆధారంగా కొన్ని కులాలను విభజించేసి ఆ మత పెద్ద పెత్తనం చేయడం మొదలుపెట్టే విధంగా ఈ స్వర్గదేశంలోని ఏ మతం వారు తయారయ్యారు. దేనికోసం? నిధుల కోసం, పరదేశ నిధుల కోసం. తర్వాత వారికి ఏ మతంలో వారికి ఎవరికి వారు ఇమ్రాతీరి అనే విధంగా మారి ఎవరికి లక్ష్యం లేకుండా చేసుకొని ఎవరూ ప్రశాంతంగా జీవించలేకపోతూ నేటికి వస్తున్నారు. ఏ మతంలోని అన్ని కులాలని ఒంటరిగా మార్చి బీసీడీ మతాల వారు పరదేశం దగ్గర మెప్పు పొంది నిధులు పొందేవారు. ఆ నిధుల్ని ఆధారంగా ఈ విధంగా ఏ మతంలోని లీడర్లకి ప్రజలకి చిచ్చు పెట్టి, అంటే కులాల ఆధారంగా ప్రాంతాల ఆధారంగా చిచ్చు పెట్టి ఈ విధంగా బీసీడీ మతం వారు చలామణి అయ్యేవారు. పరదేశీయుడు ఒక రాజు అనే విషయము ఎవరికి తెలియదు. అతను తన దేశంలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని తట్టుకోలేక తనకున్న నిధుల్ని ఈ స్వర్గదేశంలోని తీసుకొచ్చి ఆ దేశంలో రాజు కావాలని, నాయకుడు కావాలని కుట్రపన్ని ఆ దేశాన్ని పాడు చేయాలని వచ్చాడనే విషయం ఏ మతంలోని స్వర్గదేశంలోని ప్రజలకి తెలియదు. తన వ్యాప్తి కోసం, రాజ్య విస్తరణ కోసం వచ్చాడని ఈ గూఢాచారి అని ఏ స్వర్గదేశవాసులు గుర్తించలేదు, ఆలోచించడం లేదు. అదేవిధంగా ఇలా పరదేశీయుడు నిధుల ఆధారంగా మత నాయకుల్ని ప్రజల్ని విడదీసి వ్యాపారం ప్రారంభించి తన లాభాల్లో కొంత ఏ మత నాయకులకి ఇచ్చి, ఏ మతంలోని కొన్ని నాయకుల్ని కొన్ని కులాలకు ఇచ్చి విభజించి పాలించే విధానం ద్వారా ఒకరికొకరికి సంబంధం లేకుండా చేసి ఆ ప్రజలు తన మతంలోకి వచ్చే విధంగా తయారు చేసుకున్నాడు. స్వర్గదేశ
స్వర్గదేశం పెత్తనం తన దేశం గుప్పిట్లోకి తీసుకుని ఎదురు తిరిగిన వారిని కొందరిని నిధుల ఆధారంగా తన మతం వారు అంటే ఏ మతంలోని వారు తన మతంలో చేరే విధంగా చేసి ఏ మతంలో వారిని పేదవారిగా మార్చి ఆ తర్వాత ఆ పేదవారికి నిధులు ఇచ్చి మళ్ళీ తన మతంలోకి మార్చుకుని కొందరిని నిధుల ఆధారంగా ఏ మతంలో వాళ్ళని హింసించేవాడు. మళ్ళీ పెద్ద మనిషి కింది స్థాయి వాళ్ళు ఇది విభజించే తన అనుచరులు హింసిస్తే తను మాత్రం పెద్ద మనిషిగా ఉండుకుని నిధులు ఇచ్చి తన మతంలోకి మార్చుకుంటూ వాళ్ళ ద్వారా మంచి పేరు తెచ్చుకునేవాళ్ళు. ఈ విధంగా ఒకరికొకరు క్యూ కట్టి నిధుల కోసం ఆ భారతదేశ మతంలోకి మారిపోతూ వచ్చారు ఏ మతం లేని వారు. అదేవిధంగా విభజించి పాలించే విధానం ద్వారా పేదవారు కానీ ఈ ఏ మతంలో ఎదిరిస్తే తన సైనికులను ఉపయోగించి వారి మత ప్రార్థనా మందిరాలను కూల్చి ఏబిసిడి మతాలను కూడా ఉపయోగించి వారి మత పెద్దలను ఉపయోగించి బీసీడీ మతాల వారిని ఉపయోగించి ఏ మతంలో వారిని హింసించి ఈ బీసీడీ మత పెద్దలను కూడా ఉపయోగించి ఏ మత సంస్థల్ని పొడవుదోపించి ఆ నిధులు తెప్పించుకొని ఆ నిధులు వాళ్ళకు కొంత ఇచ్చి ఈ ప్రదేశాలు కొంత తీసుకునేవాడు. ఏ మత సంస్థల్ని ప్రజల్ని దెబ్బతీసి బీసీ మతాలని ప్రోత్సహించేవాడు. బీసీ మతం మిగతా వాళ్ళు మౌనంగా ఉండేవాళ్ళు, కొన్నిటికి దూరంగా ఉండేవాళ్ళు ఏం చేయలేక. అప్పుడు బీ మతం వారు పరదేశంలో ఉన్న తన మత రాజులకి స్వర్గదేశంలో జరుగుతున్న విషయాలు చెప్పి ఇక్కడి వనరుల గురించి ఏ మతంలో స్వర్గదేశంలోకి పరదేశీయులు వచ్చి ఏ విధంగా నిధులు పంచిపోయాడో ఆ నిధుల ఆధారంగా ఏ మతం వారు ఎలా మారిపోయారు అని చెప్పేసి బీ మతం వారు తమ దేశాల్లో ఉన్న మతరాజులకు చెప్పి నిధులు రండి, నిధుల ఆధారంగా ఇక్కడ జనాన్ని కట్టిపడేయచ్చు, దోషుల్ని నిర్దోషులు చేయొచ్చు, నిర్దోషులు దోషులుగా మార్చవచ్చు, ఎదురు వాళ్ళని అణచివేయచ్చు నిధుల ఆధారంగా అని చెప్పేసి వర్తమానం పంపుతారు. ఏ మతంలో కులాల ప్రకారము ఐక్యత లోపించిందని చెప్పి తమ సైన్యంతో దండెత్తి రమ్మని ఈ విధంగా కబురు పంపేవారు బీ మతం వారు. సి మతం వారు స్వర్గదేశం వారికి నిధులు ఎరవేస్తే మత పెద్ద తన కులాన్ని కూడా శిక్షించడానికి ఉపయోగపడు తన నిధుల ఆధారంగా ఒక ఆఫీసర్ తన కింది స్థాయి సిబ్బందిని ఏ విధంగా హింసిస్తారో ఆ విధంగా మత పెద్ద కూడా తన కులాన్ని హింసించడానికి తన సొంత కులాన్ని కూడా విధించడానికి ఈ విధంగా వెనుకాడరు ఈ యొక్క స్వర్గదేశంలో అని చెప్పేసి సి మతం వారు ఆలోచించి సి మతం వారు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశం వారికి వర్తమానం పంపేవారు. ఈ దేశానికి రండి 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 వ్యాపారానికి రండి, పాలన చేపడతాం రండి. ఈ విధంగా నిధులు ఎరవేస్తే మత పెద్దలు కుల పెద్దల్ని ఆధారంగా చేసుకొని ఆ కులాన్ని దెబ్బతీసి ఈ విధంగా స్వర్గదేశంలో ఉన్న కుల పెద్దల్ని మత పెద్దల్ని దెబ్బతీసి ప్రజల్ని మన మతం వైపు తిప్పుకోవచ్చు అని చెప్పేసి సి మతం వారు ఆలోచిస్తూ ఉంటారు. ఈ స్వర్గదేశంలో వ్యాపారం చేయడం సులభము, లాభం పొందడం సులభము, తద్వారా ఆ నిధుల ఆధారంగా పాలన చేపట్టడం సులభము. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పౌరులు మామూలుగా చెప్పింది వినేటువంటి ఎరిబాగులు మామూలుగా ఈ నిజంతో అబద్ధంతో విచారణ చేయరు. తప్పు చేసిన వెంటనే వాళ్ళని తీసుకుని అరెస్ట్ ఎందుకు తప్పు చేస్తారు, ఎవరు తప్పు చేశారు, చేయించిన వాళ్ళు ఎవరు, చేయించి వాళ్ళ మీద నింద వేశారు అనేది ఈ స్వర్గదేశంలో ఆలోచించరు. తప్పు చేయించేవాడు వేరు, బలవంతంగా తప్పు చేసేవాడు వేరు. తప్పు చేసే వ్యక్తి ఒకరైతే, చేయించిన వ్యక్తి ఒకరైతే, లాభం పొందిన ఒక వ్యక్తి అయితే ఏ అభౌసము తెలియనటువంటి వ్యక్తిని దోషులుగా చిత్రీకరించి ఏ విధంగా మానసిక శోభకు గురి చేస్తారో స్వర్గదేశంలో చూడవచ్చు అని చెప్పేసి శ్రీమతం వారు వాళ్ళ దేశాలకు వర్తమానం పంపుతూ ఉంటారు. అప్పుడు ఏ మత సంస్థలోని నిధులను కాజేయవచ్చు. తర్వాత మనం ముందుగా పెట్టుబడి పెడితే ఏ మత సంస్థలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర, ప్రజల దగ్గర వాళ్ళ మత సంస్థల ఉన్నటువంటి నిధులని మనం కాజేసి విధంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని శ్రీమతం వారు వాళ్ళ దేశానికి వర్తమానం పంపుతారు. ఈ మతం వారు ఎలాగో వాళ్ళ దేశంలో ఈ స్వర్గదేశంలోనే ఉంటూ పరదేశంలో తన మతం వారికి వర్తమానం పంపేశారు. ఆల్రెడీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు స్వర్గదేశం మీద దండెత్తడానికి. శ్రీ మతం వారు కూడా దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ శ్రీ మతం వారు ఆలోచిస్తూ ఉంటారు, బీ మతం వారు తొందరపడుతూ ఉంటారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత కథలు తెలుసుకుంటూ వస్తాము. అయితే పరదేశుడు స్వర్గదేశంలో నిధుల ఆధారంగా స్విచ్ పెట్టి తన దేశం వెళ్ళిపోతాడు. తనకు కావాల్సినంత మూటములు సర్దుకొని తన ఇచ్చిన నిధులకి 4 గంటలు సంపాదించుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇందులో ఈ కథలో నీతి ఏంటంటే నిధుల ఆధారంగా దోషులు నిర్దోషులుగా, నిర్దోషులు దోషులుగా స్వర్గదేశంలో ఎలా మార్చవచ్చు, తప్పు చేసేవాడు ఎలా తప్పించుకోవచ్చు,
ఈ విధంగా నిర్దోషి ఈ విధంగా దోషిగా మారి పేదరికాన్ని ఎలా అనుభవిస్తారో స్వర్గదేశంలో వచ్చి చూడవచ్చు అనేటువంటిది ఈ యొక్క కథలో నీతి. స్వర్గదేశంలో బీసీడీ మతం వారు పరదేశాల్లోని తమ మతం వారిని, అంటే స్వర్గదేశంలో ఉన్నటువంటి బీసీ మతం వారు పరదేశంలో ఉన్న తన మతం వారిని ఏ విధంగా స్వర్గదేశంలో బీసీ మతం వారు పరదేశాల్లో ఉన్న తన మతం వారికి స్వర్గదేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని, జరుగుతున్న సంఘటనలు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఏ మతంలో ఉన్నటువంటి వారిని పేదవారుగా మార్చి ఆ తర్వాత టచ్ చేసి తర్వాత నిధులాధారంగా వాళ్ళని మన మతంలోకి మార్చుకొని ఈ స్వర్గదేశాన్ని మన కంట్రోల్కి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి బీసీ మతాల వారు ఎవరికి వారు కుట్రలు పండుతూ వచ్చారు అనేటువంటిది. చాలామంది రాజ్యపాలన ఎలా చేయొచ్చు, ఏ మతాన్ని స్వర్గదేశంలో ఉన్న ఏ మతాన్ని దెబ్బతీస్తే పాలన పక్కలు చేపట్టడం సులభం, ఆ మతాన్ని దెబ్బతీయాలంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య ఈ విధంగా చిచ్చు పెట్టాలి, ఈ విధంగా ఒకరొకరు సంబంధంలో చేయాలి, సంబంధం లేకుండా చేసి ఏ మతం వారిని బానిసలుగా మార్చేసి ఈ యొక్క ఏ మతం వారిని బానిసలుగా ఎలా మార్చారనేటువంటిది ఈ కథలో నీతి ఉంది. ఈ కథ కానీ నచ్చి అంటాడు, తాత మనోడు భలే ఉంది తాత అని చెప్పేసి తాత అంటాడు. మన ఈ విధంగా కోరి కూడా ఉంటుంది. ఈ కథ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చెప్పేసి ఒక దేశ రక్షణకు ఉపయోగపడే, దేశ దెబ్బతీసే క్రమంలో ఉపయోగించే కథలు కాబట్టి ఏ దేశం వారైనా ప్రతి ఈ కథ వినవచ్చు. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యం దెబ్బతీయడానికి ఆ రాజ్యానికి పాలకులకి మధ్య చిచ్చు పెట్టి ఆ మతాన్ని రోమన్ సామ్రాజ్యం దెబ్బతీసిన క్రమంలో ఆధారంగా అనేక దేశాలు జరుగుతున్న సంఘటనలని కథ నేను రాసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.